చూడరాని వాయంగా చంపుతూనే ఉంటావు. నీకు రేవం పెట్టి చెప్తే ఏడ రేవుల కత్తవురా ఒక్క కొడుకని గావరంగా దాత్తంటే గావరం గంజి కేడిసిందట ఈపు దెబ్బలు కేడిసిందట. అట్లనే ఉన్నాయి చూడాలి నాకు అనుకూలంగా పెట్టు చూడాలి అనుకూలంగా పెట్టు అట్లయితే రేవుల కత్తవు నువ్వు. అరే నీ చేతులకు జట్టలు పుట్ట ముసలోడా గా పొలగాన్ని గంతగానం కొడుతున్నావు. ఏం పుట్టిందే నీకు? ఇడిచిపెట్టాన్ని ఇడిచిపెట్టుడు వీని ఈపు విమానం మూత మోగియాలని అంచను. అలా ఇంకా చూడు ఎత్త చూస్తాండో సిగ్గు లేకుండా. చేసిన పనికి జర్రంతరైనా ఇజ్జత్ ఉన్నది. అరే నీకు ఇజ్జత్ ఉందా బాడుకా? ఇంతకు వాడు ఏం పని చేసిందనే గంతగానం కొడుతున్నావు? అది చెప్పు ముందు. చెప్పరా చెప్పు. ఆ నక్క సేవలు దానికి చెప్పు. నువ్వేం చేసినావో చెప్పు. అగో చెప్పాడు. చేసింది సొక్కం పని అయితే మంచిగుండు. సిగ్గు తప్పిన బాడుకాకు ఈ కాకి సొమ్మలోనికి. వీనికి ఇట్ట కాదే అప్పాల పుల్ల అందుకొని ఎర్రగా కాల్చి ఏడి కాడికి వాతలు పెట్టాలి. వీనికి వాతలు పెడితేనే సిగ్గత్తది బాడుకాకు. అరే వాడు చెప్పకుంటామే గాని నువ్వన్నా చెప్పరాదే వాడు చేసిన పనేందో. అలా ఈ మొగోడు నా పానం మంచిగా లేదు నేను బయలకు పోను అని బడి ఎగ్గొచ్చిండు. మరి ఎగ్గొచ్చినోడు ఎగ్గొచ్చినట్టు ఇంత మంచం వేసుకొని మలుసుకొని పండాలి కదా. పలకపోను అందుకొని అవేందో అడ్డమైన ఆటలు సురువు చేసిండు. ఆ ఆటలు ఆడుతాంటే వీని అయ్యా బ్యాంక్ అకౌంట్ నుంచి 3000 కత్తిరింగ్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. ఇక ఆ మెసేజ్ చూసి అబ్బా కొడుక మా అయ్య నన్ను ఎత్తనన్నా చేసి ఈ పంత మండ చంపుతాడు నన్ను బతకనియడు అని నా దగ్గరికి వచ్చి ఆ ముచ్చట చెప్పి తాత నాకు 3000 రూపాయలు కావాలి ఇయ్యి అని చెప్పి నా ఆయన పడబడ్డాడు. అని నా దగ్గర ఎక్కడ ఊగులాడుతానేరా నా దగ్గర ఎక్కడ ఈ రూపాయలు లేదురా అని నేను అన్నందుకు ఇక నేను బతకా నేను బాయిల దునికి సత్తా అని పోయి చేలు చెలకలు పట్టుకొని ఉరుకుతాండి ఆయచను. సిగ్గున్నది సిగ్గున్నదా వీనికి? దానికి చెప్పు ఏం చేసినావో చెప్పు దానికి. అవ్వో నీదే మందం రా పిల్లగా. నువ్వు చేసిందే తలకు మాసిన పనిరా అంటే ఇంకా పైసలు లేకుంటే బాయిల దొంకి సత్తా అని ముసలని బెదిరిస్తున్నావా? ఇంకో 4 వీకే ఆ పోరాన్ని. అదే నీ ముద్దు కింద ఎన్నేళ్ళు ఉన్నాయని నీకు పలకపోను అవసరం చెప్పురా. మీ అయ్యవ్వని బెదిరితివి పలకపోను కొనియాలి అని పట్టుబడితివి. వాళ్ళు 30,000 రూపాయలు పెట్టి పలకపోను కొనిచ్చిరి. బళ్ళే పోయి చదువుకోరా అంటే బడికి డుమ్మ కొచ్చి ఆ పలకపోను బట్టి ఆడితివా? పైసలు పోగొచ్చి ఇప్పుడు ఆ పైసల కోసానికి నేను చస్తా నేను బతకా అని బెదిరియబడితివి. ఎవరిని బెదిరిస్తాను ఎవరిని బెదిరిస్తాను చెప్పు చెప్పు ఎవరిని బెదిరిస్తాను? అరే ఇక ఏం కొడతావు తీయే పొలగాని కొట్టినంత మాత్రాన బుద్ధి వస్తుందా అనే తాత. చిన్నప్పటి సంది వీని అయ్యవ్వ వీనికి ఇంత భయం చెప్పకనే వీడితో తయారైండే అంచను. ఇంటికాడ అయ్యవ్వ భయం లేదు బయలే సార్ల భయం లేదు. ఇక వీడితో తయారుగా మంచి ఎందుకు గాడు చెప్పు ఎందుకు గాడు? కోదండం తీసుకొట్టాడు వీడిని వచ్చగాడు.